ఇదంతా కావాలని వాళ్ళ డాడీ అమ్మాయి దొంగ కేసులు పెట్టి నా కొడుకుని పొట్టన పెట్టుకున్నారు. మా మనమడు ఏ రకంగా చచ్చిందో ఎట్లున్నాడో అసలు మనకి ఏ అలవాట్లేదు. మా కోరిక జైల్లో అది ఉండాలి, అది అనుభవించాలి అంతే. నాకు న్యాయం చేయండి. నా కొడుకు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఇద్దరి తప్పు ఉంది, జరగాలి. ఇద్దరికి శిక్ష పడాలి. ఒక్కరికి శిక్ష ఎట్లా పడితే చూసి నా కడుపు కాలేదు. నా చెట్టెంత కొడుకుని 25 ఏళ్ళు ఎంత కష్టపడి పెంచుకున్నా అది నాకు నా ఆధారము, నా బలము, నా ధైర్యము వాడే నాకు. ఈరోజు వాడే లేనప్పుడు నేను బతకడం ఎందుకు? దాన్ని ఏమైనా చేయకపోతే మాత్రం నేను దాని ఇంటి ముందే నేను కూడా చచ్చిపోతాను. నా కొడుకు లేని జీవితం నాకొద్దు. మరి ఇప్పుడు ఆమెను ఇంకా రిమైండ్ చేయడం ఇంతవరకు లేదు. ఆ చనిపోయిన వెంటనే మేము పోలీస్ స్టేషన్ పోయాం. మా మామయ్య, నేను, మా మేనమామ, నేను ఇద్దరము ఎవరైతే ఆపించినాం. యాక్షన్ తీసుకుంటామమ్మా అని చెప్పి తీసుకోలేదు. మళ్ళా 3వ రోజు పోయినాం, యాక్షన్ తీసుకుంటామని. ఇంతకు ముందు కూడా ఈ రోజు 12వ తారీఖు 5 గంటలకు కూడా పోలీస్ స్టేషన్ పోయి వచ్చిన. ఈ రోజు